చాలామంది నేరుగా సంభోగానికి వెళ్ళిపోతారు, కానీ నిజానికి ఫోర్ ప్లే లేకుండా అది పూర్తిగా అవ్వదు. మరి ఫోర్ ప్లే ఎలా ప్రారంభించాలి? మొదటిగా భార్యతో లేదా భాగస్వామితో ప్రేమగా మాట్లాడడం ప్రారంభించాలి. రోజంతా ఎలా గడిచిందో అడగండి. చిన్న చిన్న విషయాలు పంచుకోండి. అది వాళ్లకు సేఫ్గా, కంఫర్ట్గా ఫీల్ అవ్వడానికి సహాయపడుతుంది. తర్వాత చిన్నగా టచ్తో ప్రారంభించండి. చేతులు పట్టుకోవడం, కౌలించడం, వారికి దగ్గర ఉండడం. ఇది చాలా సింపుల్గా అనిపించినా అవి భావోద్వేగంగా చాలా బలమైన కనెక్షన్ ఇస్తాయి. అదేవిధంగా కిస్ ఇవ్వడం కూడా ముఖ్యమైన భాగమే. తొందరపడకుండా మెల్లగా ప్రేమగా కిస్ ఇవ్వండి. చెంపపై, నుదుటిపై, తర్వాత పెదవులపై. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ భాగస్వామి స్పందనను గమనించాలి. ఫోర్ ప్లేలో ఇంకో ముఖ్యమైన విషయం వారి భావాలు అర్థం చేసుకోవడం. ఫోర్ ప్లే చేస్తున్న సమయంలో వాళ్ళు కంఫర్ట్గా ఉన్నారా లేదా, ఇంకా కాస్త టైం కావాలా అని గమనిస్తే మీరు మంచి పార్ట్నర్ అవుతారు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది తొందరపడకండి, ఒత్తిడి చేయకండి. పరస్పర అంగీకారం చాలా ముఖ్యం. ప్రేమతో ముందుకు వెళ్ళండి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఫోర్ ప్లే అనేది శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా సంబంధించింది. మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకుని వాళ్ళతో ప్రేమగా కనెక్ట్ అయితే ఆ రిలేషన్ మరింత బలంగా మారుతుంది. మీరు ఫోర్ ప్లే సరిగ్గా చేస్తే మీ భాగస్వామి మీతో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. మీ భాగస్వామి మనసును తెలుసుకొని ఆమెకి ఏ విధంగా నచ్చుతుందో అదే విధంగా మీరు ఫోర్ ప్లే చేస్తే ఇంకా తృప్తిని కలిగించిన వారు అవుతారు. లేదంటే డైరెక్ట్గా సంభోగానికి వెళితే అందులో మీ పార్ట్నర్ అంతా తృప్తి చెందకపోవచ్చు. కాబట్టి ఆమెకు నచ్చిన విధంగా అప్లై చేసి సంతోషపెట్టండి.